శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు గంధమాదన పర్వతం మీద వెడుతూ ఉంటే వాళ్ళు అక్కడ ఉండగా గాలికి ఎగరగొట్టబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కమలము, ఆ అత్యంత సుగంధవంతమైనటువంటి కమలము ఒకటి అలా ముందర పడింది. పడితే అది ద్రౌపదీదేవి తీసుకుంది. చాలా అద్భుతమైన సువాసనలతో ఉంది. ఎంతో గొప్ప, చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అది చూసి, ఇది గాలికి ఇలా ఎగరగొట్టబడిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, నీకు నా మీద ప్రేమ ఉంటే కనుక ఇటువంటి కమలాల్ని కొన్నిటిని తీసుకురావాల్సింది అని భీమసేనుడికి చెప్పి, ఈ కమలాన్ని నేను ధర్మరాజుకి ఇస్తాను అని చెప్పింది. అని అనేటప్పటికీ వెంటనే కోరిక ద్రౌపది ఒక కోరిక కోరితే తీర్చకపోతే ఎట్లాగని చెప్పి భీమసేనుడు బయలుదేరి అలా వెడుతూ మనోహరమైనటువంటి దృశ్యాలన్నీ చూస్తున్నాడు. అలా ఆజానుబాహుడే ఆయన అలా వెడుతుంటే అనేకములైనటువంటి క్రూర మృగాలన్నీ కూడా అక్కడ సంచరిస్తున్నాయి. అవన్నీ వచ్చాయి. ఒక్కసారిగా భీమసేనుడు గట్టిగా అడుగులు వేస్తూ అలా వెడుతుంటే భూమి కంపిస్తుంట. భయంతో కొన్ని పారిపోయాయి, కొన్ని మీదకొచ్చాయి. వాటినన్నింటినీ కూడా సంహరించి ఒక అద్భుతమైనటువంటి వనంలోకి భీమసేనుడు ప్రవేశించాడు. అథాపశ్యన్ మహాబాహు గంధమాదన సానుషు సురమ్యం కదలీషండం బహుయోజన విస్తృతం. ఆ గంధమాదన శిఖరాల మీద భీముడు చాలా యోజనాలు వ్యాపించి ఉందిట. అద్భుతంగా, అంటే చాలా దూరం వ్యాపించి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కదలీవనాన్ని చూసాడు. ఒక అరటి తోటను చూసేట, అందంగా ఉంది అది. తమభ్యగచ్చద్వేగేన క్షోభయిష్యన్ మహాబలః మహాగజైవాస్త్రాని ప్రభంజన్ వివిధాన్ ద్రుమాన్ ఉత్పాట్య కదలీ స్తంభాన్ బాహుతాల సముద్రయాన్ చిక్షేప తరసా భీమః సమంతాద్ బలినాంబరః వినదన్ విసుమహాతేజాః నృసింహ ఇవ దర్పితః తతః సత్వాన్యుపాక్రామత్ బహూని సుమహాంతి చ రురువానరసింహాంశ్చ మహిషాంశ్చ జలాశయాన్ తేన శబ్దేన చైవాధా భీమసేన రవేణ చ వనాంతరగతశ్చాపి విత్రేసుర్మృగపక్షిణః. ఆ మహాబలుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి ఆ భీమసేనుడు అరటి తోపులో అలా తిరుగుతూ మదం స్రవించేటువంటి ఏనుగులా దాన్ని పడేస్తున్నట్ట. తాటి చెట్లంత ఎత్తు పెరిగేట అరటి చెట్లు, అద్భుతమైనటువంటి అరటి చెట్లు చాలా పెద్దగా పెరిగేటవి. అటువంటి అరటి చెట్లను పెకలించి భూమి మీద విసిరేస్తున్నట్ట. తన బలపరాక్రమాల మీద ఉండేటువంటి గర్వంతో, గొప్ప తేజంతో నరసింహుడిలా గర్జిస్తూ పెడుతున్నట్ట. పిమ్మట అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ మీద పడుతుంటే వాటి మీద దాడి చేసేట. అక్కడ ఉండేటువంటి వానర సింహాలు, దొన్నలు ఇలాంటివన్నీ కూడా మీదకు వచ్చేయట. వస్తే వాటితో యుద్ధం చేసేట. ఈ పశుపక్షాదుల ధ్వనికి, భీమసేనుడి యొక్క గర్జనకు కూడా వేరే వనంలో ఉండేటువంటి మృగాలు, పక్షులు కూడా భయపడ్డాయట. ఆ విధంగా ఆయన అలా ముందరకు పెడుతున్నట్ట. తం శబ్దం సహసా శ్రుత్వా మృగపక్షి సమీరితం జలార్ద్రపక్షా విహగాః సముత్పేతు సహస్రశః. ఆ భయసూచకమైనటువంటి ఆ మృగపక్షాదులన్నీ కూడా శబ్దాన్ని విన్నాయి. చాలా భయం వేసింది వాటికి. అంత గర్జన అని వాళ్ళు వినలేదు అప్పటి వరకు. అందువలన వాటికి అత్యంతమైనటువంటి భయం వేసింది. వేసి ఆ పక్షులన్నీ కూడా అక్కడ ఉండేటువంటి చెట్ల మీదని ఆశ్రయించి ఉన్నటువంటి వేల కొద్ది పక్షులు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయాట. తాన్ ఔదకాన్ పక్షిగణాన్ నిరీక్ష భరతర్షభః తానేవా అనుసరన్ రమ్యం దదర్శ సుమహత్సరః. భీముడు వెంట చూశాడు, అవి జలపక్షుల్లా కనిపించాయి. ఆ పక్షులు వెంట పడ్డాడు. కొంత దూరం, అంటే ఆ జలపక్షులు దగ్గరలో ఉన్నాయంటే ప్రక్కన ఎక్కడో ఒక జలాశయం ఉన్నది అని అర్థం. అందువలన వాటిని చూసిన వెంటనే వాటిని అనుసరిస్తూ గబగబా వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిపోయేటప్పటికి ఒక అందమైనటువంటి సరస్సును చూశాడు.
కాంచనైః కదలీషండైః మందమారుతకంపితైః వీజ్యమానమివాక్షోభ్యం తీరాత్ తీరవిసర్పిభిః. అది ఎలా ఉంది అంటే ఆ సరోవర తీరమంతా కూడా వ్యాపించినటువంటి బంగారు అరటి చెట్లు అన్నీ ఉన్నాయట. వాటి నుంచి మెల్లటి గాలి వీస్తుంట. ఆ గాలి చేత అవి కదల్పబడుతున్నాయట. ఆ అగాధమైనటువంటి జలాశయాన్ని వింజామరల్లాగా ఈ అరటి చెట్ల యొక్క ఆకులన్నీ వీస్తున్నాయట. ఆ మెల్లగా గాలి వీస్తుంటే ఆ సరోవరానికి వింజామరల్లా వీస్తున్నట్టుగా ఉందిట. ఎందుకంటే సరోవర తీరం చుట్టూ కూడా ఉన్నాయి అవి. తత్సరో అధావతీర్యాసు ప్రభూత నలినోత్పలం మహాగజ ఇవోద్దామః చిక్రీడ బలవద్బలి. దాంట్లో అనేకములైనటువంటి కమలాలన్నీ వికసించున్నాయి. ఏ కమలమైతే గాలి చేత కొట్టబడి అక్కడ వరకు వచ్చి వీళ్ళకి కనిపించిందో, ఏ కమలాన్నైతే తీసుకుని ద్రౌపది ముచ్చటపడిందో, ఏ కమలము నుంచి అయితే అద్భుతమైనటువంటి సుగంధం అంతా వ్యాపించి ఉందో, అటువంటి కమలాలు అనేకములైనటువంటి ఆ సరస్సులో ఉన్నాయట వికసించి. అప్పుడు వెంటనే సాధారణంగా ఏమవుతుందంటే సరోవరాన్ని కమలాలతో కూడినటువంటిది మంచి సుగంధపూరితమైన సరోవరాన్ని చూస్తే ఏనుగు విపరీతమైనటువంటి జలక్రీడలు ఆడుతుంది. ఆ వెంటనే అందులోకి దిగుతుంట. అది అల్లకల్లోనం చేసేస్తుంది. అలాగా ఇతను కూడా ఒక బంధనం లేనటువంటి ఏనుగులా భీముడు సరోవరంలోకి దిగి జలక్రీడలాడడం మొదలెట్టేట. విక్రీడ్య తస్మిన్ శుచిరం ఉత్తతారామితద్యుతి తతో అధ్యగంతుం వేగేన తద్వనం బహుపాదపం. చాలాసేపు అక్కడ స్నానం చేశాడు. తర్వాత ఆ సరోవరంలో క్రీడించాడు. అమితమైనటువంటి తేజోవంతుడైనటువంటి భీముడు ఆ సరోవరం నుంచి బయటపడి వేగంగా మళ్ళీ అరటి తోపులోకి బయలుదేరేటప్పటికీ అక్కడ ఆ అరటి తోపులోకి ఇలా ప్రవేశించబోయాడు. ఇంకా అలాంటి దధ్వంచ శంఖం శ్వనవత్ సర్వప్రాణేన పాండవ ఆస్ఫోటయచ్చ బలవాన్ భీమ సన్నాదయన్ దిశ తస్య శంఖస్య శబ్దేన భీమసేన రవేణ చ బాహుశబ్దేన చ ఉగ్రేణ నదంతీవ గిరేర్గుహా. ఆ సమయంలో ఏం చేశాడంటే బయటికి వస్తూ ఇతడు తన శక్తినంతటిని కూడా తీసుకుని వేగంగా శంఖాన్ని ఊదేట. అది ఆ శంఖధ్వని మొత్తం దిశలా వ్యాపించిందిట. ఆ శంఖధ్వనితో భీమసేనుడి యొక్క గర్జనతో అతని చప్పట్ల శబ్దంతో ఆ పర్వత గుహలన్నీ కూడా ప్రతిధ్వనించేట. తం వజ్ర నిష్పేష సమం ఆస్ఫోటిత మహారవం శ్రుత్వా శైల గుహా సుప్తై శంభైర్ముక్తో మహాశ్వనః. పర్వతాల మీద వజ్రం వేసినప్పుడు అంటే వజ్రాయుధము యొక్క దెబ్బ పర్వతాలకి తగిలినప్పుడు ఎలా ఉంటుందో అలాగా ఆ వేసినప్పుడు ఎటువంటి ధ్వని అయితే వస్తుందో అలాగా అటువంటి ధ్వనితో కూడినటువంటి భుజాస్ఫాలనానికి గుహల్లో నిద్రించేటువంటి సింహాలన్నీ కూడా గర్జించేట. సింహనాద భయత్రస్తై కుంజరైరపి భారత ముక్తో విరావహ సుమహాన్ పర్వతో ఏన పూరిత. ఆ సింహాల నాదానికి ఏనుగులన్నీ భయపడి అవన్నీ కూడా ఏం చేసే తొండాలెత్తి ఘేంకరించేట. ఆ ఘేంకారాలన్నీ కూడా అప్రయత్నంగా వచ్చి అవన్నీ కూడా ఆ పర్వత ప్రాంతం అంతా మారుమోగిపోతుంట. తంతునాదం తతశ్రుత్వా ముక్తం వారణపుంగవై భ్రాతరం భీమసేనంతు విజ్ఞాయ హనుమాన్ కపి. అక్కడ ఈ భీమసేనుడి యొక్క శంఖారావము, భీమసేనుడి యొక్క గర్జన, అట్లాగే సింహముల యొక్క నాదములు, అలాగే ఏనుగుల యొక్క ఘీంకారాల్ని ఇవన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు అరటి తోపులో ఉండి వింటున్నాడు. కదలీవనంలో ఉంటూ విన్నటువంటి వాడే తన సోదరుడైనటువంటి భీమసేనుని యొక్క రాకను గుర్తించి ఇటువైపు వచ్చేట. దివంగమం రురోదాధ మార్గం భీమస్య కారణాతనేన హి పథామవే గచ్చేది విచార్య సహ ఆస్త ఏకాయనే మార్గే కదలీషండమండితే భ్రాతుర్భీమస్య రక్షార్థం తమ్ మార్గమవరుధ్య వై. ఆ భీమసేనుడు అంటే
ఆ మార్గం ఎలా ఉంటుందంటే స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం అదంతా కూడా. అవన్నీ కూడా స్వర్గభూములే. ఆ స్వర్గానికి దగ్గరలోకి వచ్చారు వీళ్ళు, స్వర్గానికి వెళ్ళేటువంటి ప్రదేశం అదంతా. ఆ స్వర్గం వైపు పోయేటువంటి మార్గాన్ని ఆంజనేయుడు అడ్డగించాడు. ఎందుకంటే అది కూడా భీముడి యొక్క మేలు కోరే అడ్డగించట. అయితే భీమసేనుడు ఈ మార్గంలో వెళ్ళకూడదని ఆ ఉద్దేశంతో, అంటే ఆ దారిలో మానవులకి ప్రవేశం లేదు. అందువలన ఒక మనుష్యుడి యొక్క రాకపోకలకు వీలైనంత దారిలో కూర్చున్నాడు, అక్కడ ఆ దారికి అడ్డంగా కూర్చున్నాడు. అందువలన అలా వెళ్ళకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ అరటి చెట్లు దట్టంగా ఉండడం వల్ల దారి చాలా అందంగా ఉంది. భీముడి యొక్క రక్షణ కోసమనే హనుమంతుడు ఆ దారిలో అడ్డంగా కూర్చున్నాడు, బయటికి వెళ్ళకుండా. మాత్ర ప్రాప్స్యతి శాపం వా దర్శనాం వేతి పాండవ కదలీషండ మధ్యస్థ హేవం సంచిత్య వానర ప్రాజృంభత మహాకాయ హనుమాన్నామ వానర కదలీషండ మధ్యస్థ నిద్రావసగతస్తదా జృంభమాణ సువిపులం శక్రధ్వజమివోచ్ఛ్రితం ఆస్ఫోటయచ్చ లాంగూలం ఇంద్రాసిని సమస్వనం. ఆ అరటి తోపుకుండా వచ్చేటువంటి దారిలో భీమసేనుడు ఈ దారిలో శాపాన్ని కానీ తిరస్కారాన్ని కానీ పొందకూడదు. ఎందుకంటే గబగబా వెళ్ళిపోతే అక్కడ ఉండేటువంటి దివ్య పురుషులు ఎవరైనా శపించవచ్చు. లేకపోతే నీలాంటి మానవ మాత్రుడు ఇక్కడికి ఎలా వచ్చాడయ్యా అని అతడిని నిరోధించవచ్చు. అందువలన అలా వెళ్ళిపోతున్నాడు, ఇతను ముందరకెడుతున్నాడు అనే ఉద్దేశంతో భీమసేనుడిని ఈ దారిలో ఆప్ చేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అతడు ఏ విధమైన శాపాన్ని కానీ తిరస్కారాన్ని కానీ పొందకూడదు అని ఆలోచించి ఆ హనుమంతుడు ఏం చేశాడంటే ఆ వనానికి బయటకు ఉండేటువంటి దారిని నిరోధించాడు, ముందరికి వెళ్ళడానికి లేకుండా. ఆ సమయంలో ఏం చేశాడు, నిరోధించడం కోసం అతడు తన శరీరాన్ని పెంచాడు. నిద్రాసక్తుడే ఆ అరటి తోట మధ్యలో నిద్రపోతున్నట్టుగా నటిస్తూ అలాగే అరటి తోట మధ్యలో కూర్చున్నట్ట. ఇంద్రధ్వజంలా ప్రకాశించేటువంటి తోకను ఏం చేశాడు, వజ్రాయుధపు దెబ్బలా అనిపించేటట్టుగా, అంటే ఆ తోకను అలా విస్తరించి దారికి అడ్డంగా కూడా ఆ భూమి మీద చరిచాడు. దాంతో ఇంకా తోక దాటుకునేనే వెళ్ళాలి, లేకపోతే ఈ హనుమంతుడిని పక్కకు తీసేనే వెళ్ళాలి, లేకపోతే హనుమంతుడు లేచి దారైనా ఇవ్వాలి, లేకపోతే అక్కడికి వెళ్ళడం కష్టం. తస్య లాంగూల నినదం పర్వత సుగుహాముహై ఉద్గారమివ గౌర్నర్దన్ బుత్ససర్జ సమంతత. ఆ తోక అలాగా ఒక్కసారిగా ఇలా పడేసేటప్పటికి ఆ తోక చేసినటువంటి ధ్వని గుహాంతర్భాగాల్లో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనించిందట. ఆ హనుమంతుడు ఆ తోకను అలా పడేస్తే అది పెద్ద ఒక ఆబోతు వేసినటువంటి ఒక వృషభం వేసినటువంటి రంకెలా ఉందిట. లాంగూలాస్ఫోట శబ్దాచ చలిత సమహాగిరి విఘూర్ణమానశిఖర సమంతాత్ పర్యశీర్యత సలాంగూలరవస్తస్య మత్తవారణ నిస్వనం అంతర్ధాయ విచిత్రేషు చచార గిరిసానుషు. ఆ తోకను ఏం చేస్తున్నాడు, ఇలా ఇలా చరుస్తున్నాడు. అలా తోకను అలా చరుస్తూ ఉండడం వల్ల చెలించినటువంటి ఆ మహాపర్వతమే చెలించిపోయింది. దానికి దాని శిఖరాలు గిరగిర తిరిగి అన్ని వైపుల నుంచి దాని మీద ఆ మహాపర్వతం చెలించినటువంటిదే దాని మీద ఉండేటువంటి పర్వతం పైన శిఖరాల మీద ఉండేటువంటి రాళ్ళు కిందకి పడుతున్నాయట. ఆ శబ్దం ఎలా ఉందయ్యా అంటే ఏనుగు ఘేంకారంలా ఉందట, తోక చేసినటువంటి శబ్దం. అదంతా పర్వత చర్యలంతా కూడా వ్యాపించి మారుమోగుతోందట. స భీమసేన తచ్చుత్వా సంప్రహృష్టతనూరుహ శబ్ద ప్రభవం అన్విచ్చంచార కదలీవనం. ఆ శబ్దం విన్నాడు భీమసేనుడు. ఇదేంటి ఇక్కడ ఇప్పటి వరకు నా శబ్దాలకి స్పందించినటువంటి ఏనుగులవి సింహ శబ్దాలు విన్నాను నేను, ఇప్పుడు ఒక్కసారిగా ఏదో అల్లకల్లోలం జరిగినట్టుగా అనిపించింది ఏంటి, అందువలన ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చింది అనేటువంటి ఉత్సాహంతో అతడు ఏం చేశాడంటే ఆ శబ్దాన్ని విన్నటువంటి వాడే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అనేటువంటిది ఊహించి ఆ మార్గం గుండా ప్రయాణం చేసేట వెతుకుతూ ఆ అరటి చోట అంతా తిరుగుతున్నట్ట. కదలీవన మధ్యస్థం మధ పీనే శిలాతలే దదర్శసు మహాబాహు వానరాధిపతిం తదా. ఆ అరటితోపు మధ్యలో ఓ విశాలమైనటువంటి మందమైనటువంటి రాతి పలక మీద కూర్చున్నట్ట ఈ హనుమస్వామి.
అందువలన ఆంజనేయుడిని చూశాడు మాట భీమసేనుడు. వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు అలా కూర్చుని ఉండడం అనేది చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. విద్యుత్ సంపాత దుష్ప్రేక్షం విద్యుత్ సంపాతి పింగళం విద్యుత్ సంపాత నినదం విద్యుత్ సంపాత చంచలం. ఆయన ఎలా ఉన్నాడో చెబుతున్నాడు వ్యాస భగవానుడు. విద్యుత్ సంపాత దుష్ప్రేక్షం, మెరుపు తీగ ఎప్పుడైతే ఆకాశంలో చాలా స్ఫుటంగా వస్తుందో ఆ మెరుపు తీగని చూడడం కష్టం. అందువల్ల చూడడానికి శక్యం కానటువంటి కాంతితో మెరిసేటువంటి ఒక మెరుపు తీగ ఎలా అయితే ఉందో అటువంటి ఆ మెరుపు తీగ యొక్క రంగుతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నట్టు ఆయన హనుమంతుడు. అలాగే అతని గర్జన ఎలా ఉందయ్యా అంటే విద్యుత్ సంపాతి పింగళ విద్యుత్ సంపాత నినదం, వజ్రాయుధం గర్జనలాగా అతను చేసినటువంటి గర్జన వజ్రాయుధం పడినటువంటి శబ్దంతో సమానంగా ఉందట. అతడు ఎలా ఉన్నాడంటే చంచలంగా ఉన్నాడు, అటు ఇటు కదులుతో ఆ మెరుపు తీగ ఏ విధంగా అయితే చంచలంగా ఉంటుందో అలా ఉన్నట్ట. బాహుస్వస్తిక విన్యస్త పీన హరస్వ శిరోధరం స్కంధభూయిష్టకాయత్వాత్తనుమధ్యకటీతడం కించిచ్ఛాభుఘ్నశీర్షేణ దీర్ఘరోమాంచితేన చ లాంగూలేనోర్ధ్వగతిన ధ్వజేనేవ విరాజితం. చేతుల్ని మడిచి బలసినటువంటి తన యొక్క శిరస్సు కింద ఇలాగా అట్టే పెట్టుకున్నట్టు చేతుల్ని ఇలా శిరస్సు కింద ఆంచుకున్నాడు. భుజాలు పెద్దవిగా ఉండడం చేత కృషించిన నడుముతో అన్నట్టు. భుజాలు వక్షస్థలం విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నది, అలాగే సన్నటి నడుము ఉన్నది. అందువలన అలా ఉన్నటువంటి అట. అతడు తోక మటుకు చాలా పొడవుగా ఉందిట, చివరి మటుకు కొద్దిగా వంగి ఉందిట. దాని నిండా పొడవైనటువంటి వెంట్రుకలు ఉన్నాయట. అవి పైకి ఉండడం వల్ల అలాగా అది ఇలాగ పైకి ఉండడం వల్ల ఏమైందంటే ఆ చివరిది ఇలాగా ఒక జెండా అలా ఉందిట. ఆ తోక చివరి భాగం ఇలా పైకి లేచి ఉంది, ఆ చివరి భాగం ఇలా ప్రక్కకి తిరిగి ఉండింది. అందువల్ల ఒక జెండా అలా ఉందిట అదంతా. హ్రస్వౌష్టం తామ్రజిహ్వాస్యం రక్తకర్ణం చలద్భ్రువం వివృత్తదంష్ట్రాదశనం శుక్లతీక్ష్ణాగ్రశోభితం అపశ్యద్వదనం తస్య రశ్మిమంతమివోడుపం వదనాభ్యంతరగతై శుక్లై దంతై అలంకృతం. ఇంకా ఎలా ఉన్నట్ట, పెదవులు చాలా చిన్నగా ఉన్నాయట, నాలుక ముఖం ఎర్రగా ఉందిట, చంచలమైనటువంటి కనుబొమట, నోట్లో మెరిసేటువంటి దంతాలు తెల్లగా ఉన్నాయట, పదులుగా కూడా ఉన్నాయట. అతని ముఖం నుండి ప్రకాశించేటువంటి ఆ కిరణాలు ప్రకాశిస్తున్నాయట. అందువలన అతని ముఖం ఎలా ఉంది అంటే కిరణాలు ప్రకాశించేటువంటి చంద్రుడిలా ఉందిట. అతని ముఖానికి లోపల తెల్లటి దంతాలు కాంతిని పెంచుతూ ఆభరణాలు సొగసును కలిగిస్తున్నాయట. ఇలాగా ఎంతో అందంగా ఉన్నట్ట. కేసరోత్కర సమ్మిశ్రం అశోకానామివోత్కరం హిరణ్మయీనాం మధ్యస్థం కదలీనాం మహాద్యుతిం. ఆ బంగారు అరటి చెట్ల మధ్యలో ప్రకాశించేటువంటి తేజోవంతుడైనటువంటి ఆ హనుమంతుడు బంగారు రంగు కలిగినటువంటి అరటి చెట్ల మధ్యలో ఉన్నట్టు ఆయన. దీప్యమానేన వపుషా స్వచ్ఛిష్మంతమివానలం నిరీక్షంతం అమిత్రఘ్నం లోచనైర్మధుపింగళై. వెలిగిపోతున్నట్టు శరీరం, చాలా ప్రకాశవంతంగా ఉంది ఆయన శరీరం. అది ఎలా ఉంది అంటే భగభగ మండేటువంటి అగ్నిలా ఉన్నట్ట. తేనె రంగు కళ్ళతోటి అటు ఇటు చూస్తున్నట్ట. తం వానరవనం ధీమాన్ అతికాయం మహాబలం స్వర్గపంథానమావృత్య హిమవంతమివ స్థితం దృష్ట్వా చైనం మహాబాహు ఏకం తస్మిన్ మహావనే అధోపసృత్య తరసా విభీర్భీమస్తతో బలి సింహనాదం చకారోగ్రం వజ్రాసని సమం బలి తేన శబ్దేన భీమస్య విత్రేసుర్మృగపక్షిణ. ఇంకా ఎలా ఉన్నట్ట, ఈ భీమసేనుడు కూడా ఎలా ఉన్నాడంటే మంచి పెద్ద శరీరం కలిగినటువంటి వాడే తాను కూడా. కానీ తనకంటే పెద్ద శరీరము చాలా బలము కలిగినటువంటి హనుమంతుడిని చూసేటప్పటికీ ఇతనికి ఎలా కనిపించాడంటే స్వర్గ మార్గాన్ని అడ్డగించేటువంటి ఒక హిమవ నగల్లా ఉన్నట్టు ఆయన.
అలాగే అప్పటి వరకు భయం అనేటువంటిది తెలియదు భీమసేనుడికి. తన్ని ఎదిరించేటువంటి వాడు ఎవడు ఉన్నాడు అని అనుకుంటూ జబ్బలు చరుస్తూ పెడతాడు ఆయన. అందువలన భయం ఎరగినటువంటి ఆ భీముడు అంత పెద్ద తోటలో ఒంటరిగా ఉన్నటువంటి వాడిని చూసి ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చి ఒక సింహనాదం చేసేట. అది ఎలా ఉందంటే ఇతను చేసిన సింహద్వారము ఒక పిడుగు ధ్వనిలా అనిపించిందట. ఆ శబ్దానికి మృగాలు పశుపక్షాదులు అన్నీ భయపడి పారిపోయేట. హనుమాంశ మహాసత్వ ఈష దుర్మీల్యలోచనే దృష్ట్వా తమథ సావజ్ఞం లోచనైర్మధుపింగళై స్మితేన చైనమాసాధ్య హనుమానిదమబ్రవీత్. ఆ ధైర్యశాలైనటువంటి హనుమంతుడు ఆ శబ్దానికి మెల్లగా ఇలా కళ్ళు విప్పి చూస్తున్నట్టుగా చూసేట. చూసి అతన్ని ఒక తిరస్కారపూర్వకంగా చూసేట. చిరునవ్వుతోటి అతడి దగ్గరికి వచ్చాక చిరునవ్వుతోటి ఈ విధంగా అన్నట్ట. కిమర్థం సరుజస్తేహం సుఖసుప్త ప్రబోధిత నను నామ త్వయా కార్యా దయాభూతేషు జానత. ఎందుకే నువ్వు, నేను హాయిగా నిద్రపోతున్నాను, నా దగ్గరికి వచ్చి ఇంతలాగా ఆ పెద్ద సింహనాదం చేసావు, నువ్వు నన్ను నిద్ర లేపావు. అసలు నీకు ప్రాణులన్నిటి మీద దయ చూపాలి అనేటువంటి విషయం నీకు తెలుసా? తెలిస్తే కనుక ఎలా అరుస్తావా? నిద్రపోతే అనేటువంటి వాళ్ళని లేపేటట్టుగా అంత అరుపెందుకు? అందువలన ప్రాణుల మీద దయ చూపాలి అనేటువంటి విషయం నీకు తెలుసా అని అడిగట. వయం ధర్మన్న జానీమః తిర్యజ్ఞోనిముపాశ్రితా నరాస్తు బుద్ధి సంపన్నా దయాంకుర్వంతి జంతుషు. మేము ఎంతవరకు ఏమనుకున్నామంటే మేము పశువులుగా పుట్టాం, జంతువులం మేము. అందువలన మాకేంటంటే బుద్ధి లేదు అంటారు. మీ మానవులకి పెద్ద బుద్ధి ఉంది అని చెప్తారు. అందువలన ధర్మం తెలియనటువంటి వాళ్ళ మేము, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మీరు. అందువలన అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇతర ప్రాణుల మీద దయ చూపాలి కదా. ఇలా నిద్రిస్తుంటే వాళ్ళు అరవచ్చా అన్నాడు. క్రూరేషు కర్మసు కథం దేహవాచిత్త దూషిషు ధర్మగాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్భిదా. మీలాంటి బుద్ధిమంతులు ధర్మాన్ని నాశనం చేసే అంటే శారీరకంగాను కాయికంగాను వాచికంగాను మానసికంగాను చేసేటువంటి దోషాలు ఎందుకు ప్రవర్తిస్తారయ్యా అసలు? ఎందుకంటే మీరు బుద్ధిమంతులు కదా, బుద్ధిమంతులు ఈ ధర్మాన్ని నాశనం చేసేటువంటి మనం తప్పులు ఎలా చేస్తాము? కాయికంగా శరీరం ద్వారా కొన్ని తప్పులు చేస్తాం, అలాగే వాచికంగా చేస్తాం, ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏదో చేసి, మానసికంగా చేస్తాం, మనసులో అనేకములైనటువంటి కల్మషాలు పెట్టుకుని. అందువల్ల ఈ రకములైనటువంటి తప్పులు ఎందుకు చేస్తారు అని అడిగాడు. నత్వం ధర్మం విజానాసి బుధానోపాసితాస్త్వయా అల్పబుద్ధితయా బాల్యాదుత్సాదేశియన్ మృగాన్. నీకైతే ధర్మం తెలియదు అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు నీకు జ్ఞానం కూడా లేదనుకుంటున్నాను. అంతేకాదు నువ్వు పండితులు ఎవరిని సేవించి ఉండవు ఇప్పటివరకు. చిన్నతనం వల్ల మందబుద్ధితో ఈ మృగాలన్నింటినీ కూడా నువ్వేం చేస్తావు అంటే కష్టాలకు గురి చేస్తున్నావు. బ్రూహి కస్త్వం కిమర్థం వా కిమిదం మనమాగత వర్జితం మానుషైర్భావై తథైవ పురుషైరపి. చెప్పయా నువ్వు ఎవరు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడ మనుషులకు కానీ మనుష్య భావాలకు కానీ అసలు కించిత్ కూడా ప్రవేశం లేదు. అటువంటి ఈ చోటికి నువ్వు ఎలా వచ్చావు? క్వచత్వయాజ్య గంతవ్యం ప్రబ్రూహి పురుషర్రభాత పరమగమ్యోయం పర్వత సుధురారుహ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అసలు చెప్పు, నువ్వు ఎక్కడికి చేరాలి? ఇక్కడికి ముందరున్నటువంటి పర్వతం ఏదైతే ఉందో అది మానవులు ఎవ్వరూ కూడా ప్రవేశించడానికి వీలు లేనటువంటిది. అది కేవలము దేవతలు తిరిగేటువంటిదే. దీన్ని అధిరోహించడం అనేటువంటిది చాలా కష్టం, మీ వల్ల కాదు అని చెప్పాడు. వినా సిద్ధగతిం వీరా గతిరత్రని విద్యతే దేవలోకస్య మార్గోయం అగమ్యో మానుషై సదా. ఇది ఎవరికయ్యా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది అంటే కేవలము సిద్ధ పురుషులకి. దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి సిద్ధ పురుషులు మాత్రమే, పెద్ద పెద్ద మహర్షులు మాత్రమే ఆ దేవతల సందర్శనానికో దేవలోకంలో ఏదైనా సభలోకో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి. వాళ్ళకే సుఖం. వాళ్ళు దేవలోకానికి ఇది పోయే దారి కాబట్టి మనుష్యులకి మట్టుకు అసాధ్యమైనటువంటిది అని చెప్పాడు. కారుణ్యా త్వామహం వీరా వారయామి నిబోధమే నాత పరం త్వయా శక్యం గంతుమాశ్వసి ప్రభో. అయితే నేను వారించడం అనేటువంటిది నా పనే కాదు, కానీ నీ మీద ఉండేటువంటి దయతోటి నేను నిన్ను వారిస్తున్నాను. ఎందుకంటే ఆ ముందరికి వెళ్ళామంటే ఎవరో వాళ్ళు చెప్పిస్తారు,
లేకపోతే ఎవరైనా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా మానవుడు అని ఒక్క తోపుతో చేస్తే అధపాదాలలో పడతావు నువ్వు. అందువలన నిన్ను ఆ దయతోటే నేను నిన్ను వారిస్తున్నాను, ఇది తెలుసుకో. ఇకపై ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా కష్టము, నా మీద నమ్మకం ఉంచు అని చెప్పాడు. స్వాగతం సర్వదేవేహ తవాద్యమనుజర్షభ ఇమాన్యమృత కల్పాని మూలాని చ ఫలాని చ భక్షయిత్వా నివర్తస్య మా వృధ ప్రాప్ససే వధం గ్రాహ్యం యది వచో మహ్యం హితం మనుజ పొంగవ. నీకు అన్ని విధాలా కూడా ఈ ప్రదేశానికి స్వాగతం. ఇక్కడ వరకు వచ్చావంటే నువ్వు చాలా గొప్పవాడు, అందులో ఏం సందేహం లేదు. మామూలుగా ఎవరు కూడా ఇక్కడికి రాలేరు అసలు. అందువలన అన్ని విధాలా నువ్వు ఈ ప్రదేశానికి వచ్చావు కాబట్టి నీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ పళ్ళు ఉన్నాయి చూసేవి అమృత సమానం కలిగినటువంటి ఫలాలు. అందువలన చక్కగా ఇవి హాయిగా తిను, ఈ పళ్ళు తిను, తిని వెనక్కి వెళ్ళిపో. అంతేకాని అనవసరంగా ముందరకెళ్ళాలని చావుని మటుక్కొని తెచ్చుకోకు. నా మాట నీకు మేలు కలిగిస్తుంది అని నువ్వు ఏమాత్రం అనుకున్నా కానీ నేను చెప్పింది వెంటనే విని ఆ విధంగా ఆచరించు బాబు అని ఆ హనుమంతుడు భీమసేనతో చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం భీమ కదలీషండ ప్రవేశే 46-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో భీముడు కదలీవనంలో ప్రవేశించడం అనేటువంటి 146వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.